సోలార్ ప్యానల్ ని ఎటువంటి ఖర్చు లేకుండా మనకి చక్కగా వస్తుంది. ఒరే చిన్న విషయం రా, ఇప్పుడు మేమేమైనా కట్టాలా? 5,000 కానీ 10,000 కానీ 20,000 కానీ ఏమైనా కట్టాలా? మొదటిగా ఒక 20,000 రూపాయలు మనం కట్టినట్లయితే ఈ యొక్క పథకం అనేది మనకు వర్తిస్తుందిరా. 20,000 రూపాయలు అంటే మరి డబ్బులు కొద్దిగా ఇబ్బంది కదరా? దాంట్లో ఇబ్బంది ఏముందిరా, మీ ఆవిడ డ్వాక్రాలో ఉంది కదా. కరెక్టే మా ఆవిడ కట్టుకొని ఈ యొక్క పథకాన్ని ఏర్పాటు చేసుకోవడమే. కాంట్రిబ్యూషన్ గా మా పెట్టుబడిగా మేము పెట్టేటువంటి 20,000 రూపాయలు కూడా డ్వాక్రా ద్వారా మాకు అందించబడతాయి. అంతే అంతేనా? అది సూపర్ గా ఉందండి. రూపాయి ఖర్చు మన జేబుల నుంచి పెట్టుకోకుండా అది చక్కనైనటువంటి సోలార్ ప్యానల్ ని మన ఇంటి మీద ఏర్పాటు చేసుకొని ఉచిత కరెంటుని అందరూ కూడా పొందేటువంటి అవకాశాన్ని గౌరవనీయులైనటువంటి మన యొక్క ప్రధానమంత్రి గారు, మన యొక్క ముఖ్యమంత్రి గారు చక్కగా అందిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాలన్నీ కూడా అందరూ సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుచున్నామండి. సద్వినియోగపరచుకోవాల్సిందిగా మరి కోరిక అందిస్తున్నాము. వాళ్ళు ఏంటంటే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏ ప్యానల్స్ బాగుంటాయి, మోనోపెట్ కాబట్టి బెస్ట్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి మాకు పెట్టారు. మాకు ఇంచుమించుగా ఒక 5,000 నుంచి 6,000 దాకా పవర్ బిల్ వచ్చేది. ఇది పెట్టించుకున్న తర్వాత ఫస్ట్ నెల తర్వాత నుంచే మనకి సోలార్ బిల్ అనేది కొట్టారు. ఈ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి అంతా చేసిన తర్వాత 4,500 దాకా పవర్ బిల్ తగ్గుతుంది. ఇప్పుడు ప్రజెంట్ మేము వచ్చి ఒక 500, 600 అలా బిల్ వస్తుంది. లాస్ట్ 4 months నుంచి మేము బిల్ కట్టింది కదంటే 500, 600 అంతకుమించి మాకు పవర్ బిల్ రావట్లేదు. సో మేమైతే సాటిస్ఫైగా ఉన్నాం. మంత్లీ ఒక్కొక్క మంత్ వర్షాలు పడిన నెల కొంచెం ఎక్కువ జనరేషన్ వస్తుంది, కొద్దిగా తక్కువ ఉన్నప్పుడు కొంచెం జనరేషన్ తక్కువ ఉంది. మాకు ఈ ఇన్వర్టర్ డిస్ప్లేలో ఎక్స్ప్లెయిన్ చేశారు ఎంత జనరేషన్ అవుతూ ఉంటుంది, ఎంత గవర్నమెంట్కి వెళ్తూ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ మీటర్ ఎలా పనిచేస్తుంది, బయోడక్షన్ ఎలా
అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. దీన్ని మాకు మొబైల్లో మానిటరింగ్ కూడా ఇచ్చారు. మేము ఇండియాలో ఎక్కడున్నా వరల్డ్ వైడ్లో ఎక్కడున్నా కూడా మేము మానిటరింగ్ చేసుకోవచ్చు. అండ్ వ్యారంటీ కూడా మాకు 10 సంవత్సరాలు అని చెప్పారు. నెక్స్ట్ కరెంట్ బిల్స్ ప్రజెంట్ అయితే అంతా బాగుందండి. అండ్ మేము ఈ పిఎం సూర్యగారి సబ్సిడీ ద్వారా వెళ్ళాము ప్రోగ్రాము. అప్రాక్సిమేట్గా మాకు 78,000 పడుతుందన్నారు. 1 మంత్ ఇన్స్టలేషన్ అయిపోయిన తర్వాత 1 మంత్ పట్టిందండి మాకు. అప్పుడు కొంచెం ఈ పిఎం సూర్యగారు అప్పుడు స్టార్టింగ్లో ఉంది, ఏప్రిల్ మే టైం అనుకుంటాను. 70,000 కూడా మేము రిసీవ్ చేసుకున్నాము. పర్ఫార్మెన్స్ అంతా బాగుందండి. ఎవరైనా పెట్టించుకోవాలనుకున్నా కూడా ఈ కంపెనీ వాళ్ళైతే హైయెస్ట్ చేసినట్టు ఆన్లైన్లో కూడా కనిపిస్తుంది. సాధారణ గ్లోబల్ నుంచి వాళ్ళు చాలా బాగుందండి ఈ సిస్టమ్. ఒకసారి మీకు ఏదైనా డౌట్ క్లారిఫికేషన్ వచ్చినా కూడా మాది ఎస్ఎల్వి అపార్ట్మెంట్, ఇక్కడ వచ్చి కూడా చూడొచ్చు. ఇక్కడ ఆల్మోస్ట్ జెన్కో, ట్రాన్స్కో, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఆల్మోస్ట్ ఒక 40-50 ప్లాంట్స్ వీళ్ళు ఇన్స్టలేషన్ చేస్తున్నారు. అందరూ సాటిస్ఫై ఉన్నారు. దీనికి మాకు పిడుగులు పడినా కూడా లైటింగ్ కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ కూడా మాకు ఇచ్చారు. చాలా బాగుందండి. ఈ ప్రోగ్రామ్కి అయితే వెళ్ళొచ్చు. ఎందుకంటే సబ్సిడీ ఇన్ టైంలో పడుతుంది, పవర్ బిల్ తగ్గుతుంది, మనం పెట్టిన పెట్టుబడి కూడా తొందరగా వస్తుంది. సో దీనికి వెళ్ళడం బెస్ట్ అండి. నా సలహా ఏంటంటే సోలార్కి వెళ్ళండి. గ్రీన్ ఎనర్జీని మనం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. చాలా బాగుంది. పవర్ బిల్ అనేది వాళ్ళు చెప్పిన ప్రకారం కంపల్సరీ తగ్గుతుంది. ఇలా 25 ఏళ్ల పాటు తగ్గితే మాకు ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసినట్టే. ఇది అంటే ఒక బిజినెస్ సాఫ్ట్వేర్ మేము రియల్ ఎస్టేట్ కూడా చేస్తుంటాము. సో లైక్ బిజినెస్ లాగే ఉంది. ఇది బిజినెస్గా ఉంది, పవర్ బిల్ కూడా తగ్గుతుంది. సో సోలార్కి అనేది వెళ్ళండి. ఇది నా సలహా అండి. థ్యాంక్ యూ. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే అండి కరెక్ట్గా వాస్తు లేదనుకుంటా, అక్కడ పెట్టాం, అది లేట్ అయింది. కృష్ణ సూర్యగార్ యోజన పథకం కార్యక్రమంలో భాగంగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారికి స్వాగతం తెలియజేస్తూ, కార్యక్రమానికి విచ్చేసిన ట్రైనీ కలెక్టర్ గారికి, ఎస్సీ ట్రాన్స్కో జిల్లాలో ఉన్న సీనియర్ బ్యాంక్ మేనేజర్లకు, కార్యక్రమానికి విచ్చేసిన అందరూ ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు మరియు జిల్లా వ్యాప్తంగా వచ్చిన ఆర్పీలు, వివోఏలు మరియు పత్రికా మిత్రులందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ, సార్ తమరు మాకు నిర్దేశించిన లక్ష్యాల మేరకు జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధికంగా ఈ ప్రోగ్రాం ద్వారా పేదలకి ఆర్థిక స్వావలంబన కల్పించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ పథకం ద్వారా ఆర్థికంగా బెనిఫిట్ చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరుపుతూ ఉన్నాం సార్. మాకు 20 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తూ ఉన్నా కూడా సార్, ఏ కలెక్టర్ గారు వచ్చినా కూడా ప్రభుత్వ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో 100% చేయాలని చెప్పి లక్ష్యాలు నిర్దేశించారు. కానీ ఇది పేదవాళ్ళ పథకం, డబ్బుకు కొదవలేదు, శాచ్యురేషన్గా ఇవ్వమని చెప్పిన మొట్టమొదటి కలెక్టర్ మీరే సార్. ఈ పేదరిక నిర్మూలన అనేది జిల్లాలో కానివ్వండి, రాష్ట్రంలో కానీ పోగొట్టడానికి పెట్టిన మొట్టమొదటి వ్యవస్థ సెర్ప సార్. అక్కడ నుంచి అర్బన్ ఎస్హెచ్లు కూడా వచ్చారు సార్. ఈరోజు మీ పిలుపు మేరకు జిల్లాలో ఉన్న 672 మంది వివోఏలు, 400 మంది ఆర్పీలు అందరూ కూడా విచ్చేయడం జరిగింది సార్. వాళ్ళని మానిటరింగ్ చేసుకునే జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు బోత్ అర్బన్ అండ్ రూరల్ కూడా విచ్చేయడం జరిగింది. వీళ్ళ కంట్రోల్లో జిల్లాలో 4,72,000 మంది ఎస్హెచ్జి సభ్యులు ఉన్నారు సార్. ఇందులో 90% ఎస్సీ ఎస్టీ సభ్యులందరూ కూడా శాచ్యురేషన్ మోడ్లో సభ్యులుగా ఉన్నారు.
ఇప్పుడు ఇంట్రడక్టరీ స్పీచ్లో గౌరవ ఎస్సీ ట్రాన్స్కో వాళ్ళు తెలియపరిచినట్టుగా ఈ పిఎం సూర్యగారు అనే పథకంని భారతదేశంలో ఇన్స్టాల్ చేసినప్పుడు లేదా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఒక గుజరాత్లో ఎక్కువ మంది ఈ స్కీమ్ ద్వారా బెనిఫిట్ పొందారు. తర్వాత భారతదేశంలో ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో కూడా చేయాలని చెప్పినప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవ సీఎం గారు గతంలో మొన్న రీసెంట్గా జరిగిన అసెంబ్లీలో కూడా ఒక సభలో తీర్మానం చేసినట్టు కూడా తెలియపరిచారు సార్. అది మన రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ ఫ్యామిలీలకు అందరూ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీద, అంటే బ్యాంకు ద్వారా ఏదైతే రుణం ఇస్తారో బ్యాంకు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆ భారాన్ని భరాయించి ప్రతి ఒక్క ఎస్టీ కుటుంబానికి అందించాలనేది లక్ష్యంగా పెట్టారని చెప్పడం జరిగింది సార్. మా దగ్గర 90% ఉన్న గ్రూపుల్లో ఎస్సీ ఎస్టీలో ఉన్నారు కాబట్టి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరూ టార్గెట్తో పని లేకుండా మీరు మాకు టార్గెట్ కూడా ఇస్తున్నారు సార్. మరి ప్రభుత్వ పరంగా మనకు టార్గెట్ ఎంత వచ్చిందో తెలియదు, కానీ జిల్లాలో మీరు 2 లక్షల కుటుంబాలకి ఈ సూర్య గారి పథకం ద్వారా బెనిఫిట్ చేయాలని మీరు మాకు ఏదైతే టార్గెట్ ఇచ్చారో, ఇప్పుడు ఎస్సీ గారు ఇచ్చిన చిన్న సూచన మేరకు ఎస్సీ ఎస్టీలకి ఎక్కడ బ్యాంకు నుంచి రుణం కానీ లేదా వాళ్ళు వ్యక్తిగతంగా పెట్టుకునే రుణం కానీ ఉండదు కాబట్టి మొత్తం ప్రభుత్వమే భారాయిస్తుంది. బట్ ఈ స్కీమ్లో మీరు కవర్ అయితే చాలు, రీషో అయితే చాలు అని చెప్పుకున్న మేరకు ఈ పథకం ద్వారా మాకు అర్బన్లో కానీ రూరల్లో కానీ ఎవరైతే ఎస్సీ ఎస్టీ సభ్యులుండి సొంత ఇల్లుండి వాళ్ళ పేరు మీద కరెంటు బిల్లు కడుతూ ఉన్నారో వాళ్ళకందరూ కూడా ఈ పథకం ద్వారా ఈ నెలాఖరులోపు రిజిస్ట్రేషన్ చేయడానికి కూడా మన వైపు మనం ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం సార్. ఈ సభాపూర్వకంగా మనం బ్యాంకర్లను కూడా మనం రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం సార్. గతంలో ఇది మీకేనమ్మా, అందరూ కూడా వినాలి. గౌరవ కలెక్టర్ గారు సారీ సార్, మీరు వేరే మీటింగ్లో ఉన్నా కూడా ఫోర్స్ఫుల్గా మిమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చుకున్నాం సార్. 1-2 సార్లు మీకు ఫోన్ చేసి మెసేజ్ చేసి ఎస్హెచ్ గ్రూపులు అంటే సార్ బ్యాంక్ లింకేజ్ ద్వారా ఇస్తూ ఉన్నారు సార్. 99% రికవరీ ఉందన్న ఉద్దేశంతో మనం చెప్పినా చెప్పకపోయినా ప్రతి ఒక్క ఎలిజిబుల్ గ్రూపుకి బ్యాంక్ లింకేజ్ ఇస్తూ ఉన్నారు సార్. గత సంవత్సరం మాకు 620 కోట్ల రూపాయల టార్గెట్ అయితే బ్యాంక్ లింకేజ్ ఒక రూరల్కి 1350 కోట్ల దాకా రుణం మంజూరు చేశారు సార్. అదేవిధంగా అర్బన్కి వచ్చేపాటికి 700 కోట్ల రూపాయల టార్గెట్ అయితే 2200 కోట్ల రూపాయలు టార్గెట్ ఇచ్చినారు. వాళ్ళు బ్యాంక్ లింకేజీ అచీవ్ చేస్తున్నారు సార్. దీనంతా చూసుకుంటా ఉంటే మనం ప్రతి సంవత్సరం వీపీడీపీ కానీ జీపీడీపీ కానీ గ్రామాల్లో కానీ అర్బన్లో వార్డులో కానీ తయారు చేసుకున్నప్పుడు ఇవన్నీ కూడా ఎక్కడ లెక్కలో తీసుకోవట్లేదు సార్. ఇచ్చిన ప్రతి రూపాయి తిరిగి కడతా ఉన్నారు. బ్యాంకు నుంచి కొన్ని 100,000 కోట్ల రూపాయలు వస్తూ ఉన్నా కూడా ప్రతి సంవత్సరం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగే లెక్కలు తీసుకునే క్రమంలో ఇవన్నీ ఎక్కడ అకౌంటబిలిటీ రావట్లేదు. కాబట్టి అదేవిధంగా ఈ ఒక్క సూర్య గారి పథకం ఇన్స్టాలేట్ చేయటం వల్ల మేము 2 లక్షలు మీరు ఏదైతే టార్గెట్ ఇచ్చారో 2 లక్షలకే మనం టార్గెట్ కింద పెట్టుకున్నాం సార్. ఈ 2 లక్షల మందికి మార్చి 31 నాటి కానీ మన జిల్లాలో రిజిస్ట్రేషన్ చేసుకొని ఇన్స్టాల్ చేయడానికి కానీ ముందుకు కొని వస్తే దాదాపు 1876 కోట్ల రూపాయలు ఇప్పుడు మేము క్యాలిక్యులేషన్ చేసుకుంటూ ఉన్నాం సార్. ఒక్కో స్కీమ్కి 30,000 రూపాయలు వచ్చేది ఎంత వస్తుంది, 60,000 వచ్చేది ఎంత వస్తుంది, 73,000 రూపాయలు ఎంత వస్తుంది అని చూసుకుంటూ ఉన్నప్పుడు మనం యావరేజ్ని తీసుకున్నప్పుడు 1876 కోట్ల రూపాయలు ఒక్క స్కీమ్ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ మన జిల్లాకు రావడానికి ఆస్కారం ఉంది సార్. ఇవన్నీ కూడా గ్రామాల్లో కానీ పట్టణాల్లో ఎక్కడైతే పేదరికం ఉందో అక్కడికి వెళ్ళడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ సభాపూర్వకంగా మీ ఆదేశాల మేరకు జిల్లాలో ఉన్న ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్ అందరూ కూడా పిలవడం జరిగింది సార్. ఇది ఒక రిజిస్ట్రేషను వెలుగు వాళ్ళు కానీ అర్బన్లో ఉన్న ఎస్హెచ్జీలు చేస్తే ఇదేదో డిఆర్డీఏ ప్రోగ్రాం లేదా మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు చేసుకున్న ఎస్హెచ్ గ్రూప్ ప్రోగ్రాం అవుతుందనే ఉద్దేశంతో ఎక్కడన్నా న్యూట్రల్గా ఉన్న పర్సన్ వస్తారో రారన్న ఉద్దేశంతో ఎంపీడీఓని మున్సిపల్ కమిషన్ భాగస్వామ్యం చేస్తే మీరు అనుకున్న లక్ష్యాలు ఏదైతే శాచురేషన్ బేస్లో జిల్లాలో ప్రతి ఒక్కరికి బెనిఫిట్ అందించాలి, 2 లక్షల మందికి మనం బెనిఫిట్ చేసుకుంటే ఈ స్కీమ్ ద్వారా అచీవ్ అవ్వాలి, బెనిఫిట్ చేయాలనుకుంటే 1876 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సబ్సిడీ వస్తుంది. అదే శాచురేషన్ బేస్లో కానిపోతే దాదాపు మనకి 7 లక్షల కుటుంబాలు ఉన్నాయి సార్ జిల్లా వ్యాప్తంగా. 7 లక్షల కుటుంబాల్లో 1 లక్ష కుటుంబాలు మనకి అపార్ట్మెంట్ కల్చర్ తీసేసినా కూడా 6 లక్షల కుటుంబాలు ఉన్నాయి సార్. 6 లక్షల కుటుంబాలు ఎంపీడీఓల ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో సెక్రటరియట్ స్టాఫ్ ఉన్నారు సార్. ప్రతి సెక్రటరియట్కి 11 నుంచి 8 మంది దాకా రూరల్ అర్బన్ కేటగిరైజ్ వైజ్గా ఉన్నారు. అందులో సెక్రటరియట్ స్టాఫ్ ఈవెన్ బీయింగ్ అని డీడీ సోషల్ వెల్ఫేర్ నా కంట్రోల్లో 600 మంది వెల్ఫేర్ ఎడ్యుకేషన్ ఇచ్చిన ఉన్నా కానీ సార్ నేను చెప్తే ఒక పని చేయరు సార్. వాళ్ళు ఎస్ఆర్ రాసేది నేను సార్, వాళ్ళకి ఇంక్రిమెంట్ ఇచ్చేది నేను. బట్ మా ఎంపీడీఓ గారు పిలిచి బాబు ఈ పని చేసుకున్నప్పుడు సాయంకాలం పని చేసుకొస్తారు సార్. అటువంటి కంట్రోల్ ఉన్న ఎంపీడీఓలు కూడా దీంట్లో భాగస్వామ్యం చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా సార్. ఇది ఒక వెలుగు వాళ్ళే కాదండి, అర్బన్ వాళ్ళే కాదు. ఈ రోజు నుంచి అంటే మనకి కలెక్టర్ గారు ఈ నెలాఖరులోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఇన్స్టాలేషన్ మార్చి 31 దాకా జరుగుతుంది అని చెప్పడం జరిగింది.
ఈ మార్చి 31, 2025 మార్చి 31 దాకా ఏదైతే ఈ సూర్య గారి పథకం ద్వారా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఇన్స్టాలేషన్కి ముందుకు వచ్చారో దాదాపు 75,000 కోట్ల రూపాయలు ఈ ఒక్క స్కీమ్కి మనకు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇవ్వటం సబ్సిడీ ద్వారా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ స్కీమ్ను కానీ మన జిల్లాలో కానీ మన రాష్ట్రంలో కానీ అవైల్ చేసుకోగలిగితే కనీసం 25 కోట్ల నుంచి 30,000 కోట్ల రూపాయలు ఒక్క మన రాష్ట్రాన్ని తెచ్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఒక్క మన జిల్లాకే దాదాపు 4 కోట్ల నుంచి 5 కోట్ల దాకా 4,000 కోట్ల నుంచి 5,000 కోట్ల రూపాయల దాకా మార్చి దాకా తెచ్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఒక స్కీమ్ ద్వారా ఒక్క పథకం ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి 4,000 కోట్ల రూపాయలు ఒక జిల్లాకు వస్తుందంటే ఆ జిల్లా ఎంత అభివృద్ధి చెందింది అనేది మనం తర్వాత లెక్కలేసుకోవచ్చు. అదేవిధంగా ప్రతి సంవత్సరం మార్చి 31 అయిపోయినాక ఏప్రిల్ నెలలో VPDP, GPDP తయారు చేసేటప్పుడు ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ద MPDOs అండ్ మున్సిపల్ కమిషనర్స్ అండి, ఇప్పుడు దాకా మీరు ప్రైమరీ సెక్టార్లో కానీ ప్రైమరీ సెక్టార్ ద్వారా అదనంగా వచ్చే వాటి నుంచి మీరు VPDP, GPDP తయారు చేస్తున్నారు సార్. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ సార్, ఈ రోజు నుంచి వెలుగు డిపార్ట్మెంట్ కానీ అర్బన్లో మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ నుంచి కానీ ఏదైతే బ్యాంక్ లింకేజ్ ఇస్తున్నారో అది కూడా మీరు కన్సిడరేషన్లో తీసుకోవాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ ఒక్క PM సూర్య గారి పథకం ద్వారా కూడా మనకు దాదాపు 4,000 కోట్ల నుంచి 5,000 కోట్ల రూపాయలు మన గ్రామాలకు వచ్చేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి దీని ద్వారా ఎంతమంది అభివృద్ధి చెందారు, ఎన్ని వందల కోట్ల రూపాయలు మన జిల్లాలకు కానీ మన గ్రామాలకు కానీ వచ్చినది మీరు లెక్కలేసుకోవాలి సార్. ఈ విధంగా ఒక్క బ్యాంక్ లింకేజ్ ద్వారా మేము ఇచ్చిన రుణం కానీ లెక్కలేసుకుంటే సార్ ప్రతి గ్రామానికి యావరేజ్న 50 కోట్ల నుంచి 60 కోట్ల రూపాయల దాకా బ్యాంక్ లింకేజ్ వస్తూ ఉంది. ప్రతి వార్డులో 60 కోట్ల నుంచి 70 కోట్ల దాకా అర్బన్లో కూడా బ్యాంక్ లింకేజ్ వస్తూ ఉంది. మరి ఈ డబ్బులన్నీ కూడా మనం GPDPలో వేసుకున్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్నే లాస్ట్ వీక్ మనం కూడా ఐ విట్నెస్గా ఉన్నాం. మనం ఇదే విజయవాడ గడ్డ మీద ఏపీ విజన్ 2047 లెక్కలు వేసుకున్నారు సార్. మనకు 2047లో మన దేశం కానీ మన రాష్ట్రం కానీ 15% గ్రోత్ రేట్ ఉండాలి. దానివల్ల మనం అభివృద్ధి చెందిన జిల్లాగా రాష్ట్రంగా దేశంగా ఉండాలి, మనం కూడా భాగస్వామ్యాలు కావాలని ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు పిలుపునిచ్చారో ఈ ఒక్క స్కీమ్ ద్వారా మనం PM సూర్య గారు కానివ్వండి బ్యాంక్ లింకేజ్ ద్వారా మేము ఇచ్చే పథకాలు కానీ తీసుకోగలిగితే దాదాపు మన ఒక్క జిల్లాలోనే దాదాపు 7,000 కోట్ల నుంచి 8,000 కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరానికి వస్తాం సార్. దీని కానీ మీరు మనం గౌరవ CPO గారికి మేము కూడా మనం మీటింగ్ అయిపోయినాక కలెక్టర్ గారి ద్వారా చెప్పేస్తాం సార్. మనం ప్రిపేర్ చేసుకునే GPDPలో ఇది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తున్నారు, దీనివల్ల మన జిల్లా కానీ మన రాష్ట్రం కానీ అభివృద్ధి చెందుతుందా, ఇంకా అభివృద్ధి చెందుతున్న జిల్లా కానీ మనం పరిగణిస్తామా, కొంచెం దీని మీద కూడా లెక్కలేసుకోవాలని చెప్పి తెలియపరుస్తూ ఐ రిక్వెస్ట్ ఆల్ ద బ్యాంకర్ సార్. ఇందులో మాకు ఒక SHGలో మా వాళ్ళు నెలకి 300 రూపాయలు దాచిపెట్టుకుని ఒక్కొక్క సభ్యురాలు దాచిపెట్టుకున్న డబ్బులే రూరల్లో మాకు 452 కోట్ల రూపాయలు మీ బ్యాంకులో నిల్వలు ఉన్నాయి సార్ SBI అకౌంట్లో. అదేవిధంగా అర్బన్లో వాళ్ళు దాచిపెట్టుకున్నప్పుడు కూడా 370 కోట్ల రూపాయలు బ్యాంకులో నిల్వ ఉన్నట్టుగా మీ గణాంకాలు చెబుతున్నారు సార్. బ్యాంకులో వాళ్ళు చేసుకున్నట్టు దాదాపు 800 కోట్ల రూపాయలు మాకాడే ఉన్నాయి సార్. ఇప్పుడు ఉన్న స్కీమ్ ప్రకారం PM సూర్య గారు ఎవరైతే అప్లై చేసుకుంటారో SC STలకు ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఉంది. మిగిలిన BCలు OCలు ఎవరైతే గ్రూపుల్లో ఉన్నారో వాళ్ళ బ్యాంకు రుణం ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. అదర్వైజ్ మా వాళ్ళు ఎక్కడైతే కూడా మా సేవింగ్స్ నుంచి మాకు విత్డ్రా చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వమని చెప్పి ఏదైతే బ్యాంక్ బ్రాంచ్లో డోర్ స్టెప్లో ఎక్కుతారో వాళ్ళని కాదనకుండా మీరు లోన్ ఇచ్చేదానికి కూడా ప్రయత్నం చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. మనకి ముస్లింలో కూడా ఒక సామెత ఉందండి, తినే ప్రతి మెతుకు మీద కూడా అల్లా పేరు రాస్తారని చెప్పి. అదేవిధంగా ఇప్పుడు మీరు ఇచ్చే ప్రతి రూపాయి బ్యాంక్ వాళ్ళు ఇచ్చే ప్రతి రూపాయికి మన జిల్లా GDP కూడా ఆధారపడి ఉంది సార్. దానివల్ల ఒక్క బ్యాంకులోనే కదా సార్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకు తెచ్చుకునే ఫండ్స్ కూడా దాని మీద డిపెండ్ అయ్యి ఉంది. కాబట్టి బ్యాంకులో కూడా బ్యాంకు మేనేజర్లు కూడా ఎవరైతే సీనియర్ ఆఫీసర్లు ఇక్కడికి వచ్చినారో పెద్ద మనం చేసుకొని ఈ స్కీముకు మాకు కొంచెం సహకరించాల్సి చెప్పి తెలియపరుస్తూ ఇప్పటిదాకా సార్ ఉదయం నుంచి కూడా ఈ స్కీమ్ యొక్క విధి విధానాలు ఏ విధంగా వాళ్ళు ఆన్లైన్ చేసుకోవాలని PPT ద్వారా మనం చెప్పడం జరిగింది సార్. కొంతమంది మాకు డౌట్స్ కూడా రైజ్ చేశారు సార్. మళ్ళీ రీసెంట్గా ఒకటి డౌట్ వచ్చింది సార్ మనకి, కొంతమంది గ్రామాల్లో రిజిస్టర్డ్ పట్టా లేకుండా ఇల్లు కట్టుకొని ఉన్నారు, వాళ్ళకి సబ్సిడీ వస్తుందా రాదని మన వెండర్ ఒకళ్ళు రైజ్ చేశారు సార్. మనకి ఈ స్కీములు ఎక్కడ రిజిస్టర్డ్ భూమి అని కానీ DKT పట్టా అని కానీ ఎక్కడ లేదు సార్. సొంత ఇల్లు ఉండి ఆధార్ కార్డు ఉండి వాళ్ళ పేరు మీద కరెంటు బిల్ మీటర్లు ఉంటే చాలు సార్ ఈ స్కీమ్లో కవర్ అవుతారు. అదేవిధంగా బ్యాంకర్లు కూడా వాళ్ళు పాయింట్అవుట్ చేశారు సార్. ఒక బ్యాంకులో రిజిస్టర్డ్ భూమి అయితేనే మేము లోన్ ఇస్తామని ఒక బ్యాంక్ మేనేజర్ అన్నారని చెప్పి రేపు జరిగే DCC మీటింగ్లో దాని మీద కూడా నోట్స్ ఒకటి ఇస్తాం సార్. DCCలో కూడా తమరు కానీ ఒక మంచి నిర్ణయం తీసుకోగలిగితే ఇటువంటి వాయిస్ రాకుండా పోతుందని చెప్పి మా వైపు నుంచి మేము చెబుతున్నాం సార్. అదేవిధంగా SC STలకి 200 యూనిట్లకి ఇప్పటికే ఫ్రీ కన్సంప్షన్ ఇస్తూ ఉన్నారు. ఇది పెట్టుకుంటే దానివల్ల ఏదైనా ఎఫెక్ట్ అవుతుందని కూడా రైజ్ చేశారు సార్. ఎప్పుడు కూడా SC STలు అనేవాళ్ళు 200 యూనిట్ల లోపల కాల్చుకున్న వాళ్ళకి ఎవరు కూడా కరెంటు ఛార్జీలు మేము ఎక్కడ అడగట్లేదు. కాబట్టి
వాళ్ళు ఇప్పుడు ఏదైతే ఇన్స్టాలేషన్ చేసుకొని 3 కేవీలు కానీ పెట్టుకొని నెలకి 1000 రూపాయల నుంచి 1200 రూపాయలు మనకి పవర్ కానీ గవర్నమెంట్కి సప్లై చేయగలిగితే అదనంగా వచ్చే 1000-1200 రూపాయలు ఏదైతే ఉందో వాళ్ళకి రీఎంబర్స్మెంట్ ఇస్తారు. ఈ 200 యూనిట్లు ఫ్రీ కన్సంప్షన్ అనేది మాట రాదు. ఫర్దర్గా వాళ్ళు ఏదైతే జనరేట్ చేస్తున్నారో అదంతా కూడా మీకు తిరిగి ఇస్తారని చెప్పి తెలియపరుస్తూ ఉన్నాం. ఈ పథకం ద్వారా గవర్నమెంట్కి మీరు కరెంట్ అప్పిస్తున్నారు కాబట్టి మాకు గవర్నమెంట్ బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో పెన్షన్లు కానివ్వండి, ఇంకా ఏదైనా రేషన్ కార్డులు కానీ ఇటువంటివి పోతాయి అనేది కూడా ఒకళ్ళిద్దరు రైజ్ చేశారు సార్. అవి కూడా ఎక్కడ కూడా ఈ స్కీమ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి ఎక్కడ పోదు సార్. అది గవర్నమెంట్ మ్యాండేట్గా పెట్టుకుంది. గవర్నమెంట్ ఇచ్చిన స్కీమ్ ఈ స్కీమ్ని అవైల్ చేసుకోమన్నారు కానీ ఈ స్కీమ్ తీసుకుంటే అదనపు బెనిఫిట్స్ పోతాయి అనేది ఎక్కడ లేదు. కాబట్టి అందరూ ఎస్హెచ్జి సభ్యులు మీరు అందరూ కూడా ఒక తీర్మానం చేసుకోవాలమ్మా. ఈ స్కీము మన ఎస్హెచ్జి సభ్యులకు అందరికీ ఉపయోగపడుతుందా లేదా. ముందుగా పేదరికం లేని సమాజం కోసం ఏర్పాటైన మన ఆఫీసులు దీన్ని ఉపయోగించుకోవాలి. ప్రతి ఒక్క ఎస్హెచ్జి సభ్యురాలు పేదవాళ్ళకి ఈ పథకం ద్వారా 73,000 రూపాయలు సబ్సిడీ ఇప్పించాలనేది ఏదైతే కలెక్టర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మీరు అందరూ అటెండ్ అయ్యి ఉన్నారో ఈ సభాపూర్వకంగా సార్ మొన్న మీరు ఈ ప్రోగ్రాం జిల్లాలో లాంచ్ చేసినప్పుడు కూడా సార్ 7-8 స్లోగన్స్ ఇచ్చారు సార్. అందులో మాకు ఎస్హెచ్జీలకి మా ఎస్హెచ్జి సభ్యులకు ఉపయోగపడే పదం ఒకటే ఉంది సార్. రూపాయి దాచిపెట్టుకుంటూ ఇదివరకు గతంలో ఇప్పుడు రోజుకు 10 రూపాయలు దాచిపెట్టుకుంటా నెలకి 30 రూపాయల నుంచి 300 రూపాయలు సేవ్ చేసుకుంటా ఉన్నవాళ్ళు సార్. మీరు ఇచ్చిన స్లోగన్లో ఒక స్లోగన్ మా వాళ్ళకి ఫిట్ అయ్యేది ఒకటి తీసుకున్నాం సార్. సేవ్ ఎనర్జీ సేవ్ మనీ. మనం ప్రతి రూపాయి లెక్కలేస్తాం మా ఎస్హెచ్జి మహిళలు. ఈరోజు ప్రతి నెల సర్వే చేసుకుంటూ ఉంటారు. ఈ నెల ఏదైతే ఎస్హెచ్జి సభ్యురాలు బ్యాంకుకి పోయి తిరిగి బ్యాంకులో డబ్బులు కట్టాలో ఆ బ్యాంకుకి పోవడానికి ఆటో ఛార్జీలు కూడా మీరు అందరూ కలెక్ట్ చేసుకొని ఇస్తూ ఉంటారు. మళ్ళీ మరుసటి రోజు మీటింగ్ పెట్టుకున్నప్పుడు అమ్మ నేను మీకు 10 రూపాయలు ఇచ్చి ఆటోకి ఇచ్చాం కదా, ఆటో ఛార్జీలు 8 రూపాయలు మిగతా 2 రూపాయలు ఇవ్వమని చెప్పి తీసుకునే మహిళా తల్లులు మీరు. అదేవిధంగా ఇంట్లో ఏ విధంగా పొదుపు నేర్పించాలో చెప్పుకునే మహిళా తల్లులు మీరు. ఈ పథకం ద్వారా మీ మహిళలకే మీ సంఘాల్లో ఎవరైతే మిమ్మల్ని లీడర్లుగా ఎన్నుకున్నారో ఆ ప్రతి ఒక్క ఎస్హెచ్జి సభ్యురాలకి ఈ సమాచారం చేరవేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ సమావేశంలో మీరు ఏదైతే తీర్మానం తీసుకుంటారో ఇప్పటికే లాస్ట్ సాటర్డే తీసుకున్న మీటింగ్లో జిల్లా స్థాయి మీటింగ్లో కూడా మనం తీర్మానం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మండల సమాఖ్యలో కానీ వీఓలో కానీ తీర్మానాలు తీసుకొని చెప్పమని చెప్పాం. దీన్ని ప్రత్యేక సమావేశాలు పెట్టుకొని ఏదో అర్బన్లో కానివ్వండి రూరల్లో కానివ్వండి ప్రతి ఒక్క వీఓ పరిధిలో ఆర్పీ పరిధిలో ప్రత్యేక మీటింగ్లు సోమవారం చెప్పుకొని ఐ రిక్వెస్ట్ ఆల్ ఎంపీడీఓస్ అండ్ మున్సిపల్ కమిషనర్స్ అండి మీ సచివాలయ సిబ్బందిని కూడా ఈ స్కీములకి అటాచ్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. సార్ ఫర్ ఎవర్ ఇంకో సబ్మిషన్ సార్. కొత్తగా వచ్చిన ఎంపీడీఓలు కొంతమంది ఉన్నారు. రూరల్లో ఎస్హెచ్జి మన సెర్ప్ యాక్టివిటీస్ పరిశీలి చేయడానికి ఎంపీడీఓ ఈజ్ ద నోడల్ ఆఫీసర్ సార్. అదేవిధంగా అర్బన్లోకి వచ్చేపాటికి మున్సిపల్ కమిషనర్ ఈజ్ ద నోడల్ ఆఫీసర్ సార్. కొత్తగా వచ్చిన జనరేషన్ కొత్తగా వచ్చిన ఆఫీసు స్టాఫ్ ఎవరైతే ఆఫీసర్లు వస్తున్నారో ఇవి కొంచెం మరి వాళ్ళకి సబ్జెక్టులో చెప్తున్నారా లేదంటే వాళ్ళకు ఉండే టైము ఫ్యాకల్టీని బట్టి వాళ్ళు చేయలేకపోతున్నారు కానీ సార్ ఈ మండల స్థాయి మున్సిపల్ స్థాయి మీటింగ్ జరిగేటప్పుడు అటెండ్ కాలేకపోతున్నారు సార్. మీ సభాపూర్వకంగా మీ ఆధ్వర్యంలో అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ప్రతి మండల్లో ప్రతి 15 రోజులకు ఒకసారి మండల్ లెవెల్ మీటింగు విలేజ్ లెవెల్ మీటింగు ఎస్హెచ్జి మీటింగ్ జరుగుతూ ఉంటాయి సార్. వాళ్ళకి ఏ టైం అనుకూలంగా ఉన్నా కూడా నెలలో 30 రోజుల్లో 6 మీటింగ్లు జరుగుతూ ఉంటాయి. ఏదో ఒక మీటింగ్ కానీ అక్కడ కానీ మన ఎంపీడీఓ మున్సిపల్ కమిషనర్ కానీ దీని కానీ అటెండ్ కాగలిగితే మాకు బుక్ కీపింగ్ కానివ్వండి లేదా డబ్బులు వేస్తూ తీస్తూ ఉన్నప్పుడు ఎక్కడ పొరపాట్లు జరగకుండా ఉండడానికి మంచి సమాజాన్ని నిర్మించుకోవడానికి కూడా మాకు మంచి అవకాశం ఉంటుందని చెప్పి అందరు ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లు కూడా మా వీఓలు ఆర్పీలకి మీ సచివాలయ సిబ్బంది ఏదైతే ప్రతి 2000 కుటుంబాలకి ఒక సచివాలయం ఉందో అందులో 11 మంది రూరల్లో 8-9 మంది అర్బన్లో ఉన్నారో వాళ్ళందరినీ వీళ్ళకి టైప్ చేసి శాచురేషన్ బేస్లో ఈ నెలాఖరులోపు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కానీ చేయించుకోగలిగితే మనం మ్యాక్సిమం బడ్జెట్ ఇందులో కవర్ చేసుకోవడానికి తెచ్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా కలెక్టర్ గారు ఏదైతే కలలుగా అన్నారో నా జిల్లాకి ఈ స్కీమ్ ద్వారా మంచి జరగాలి, ఎక్కువ సబ్సిడీ నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి తెచ్చుకోవాలి, రాష్ట్రంలో వీఆర్ ద బెస్ట్ డిస్ట్రిక్ట్ అని ఏదైతే సారు చెప్తూ ఉన్నారో ఆ కళలను మనం నెరవేర్చుకోవడానికి మీ వంతు కృషి కూడా మిమ్మల్ని దేవస్గా రిక్వెస్ట్ చేస్తూ బీయింగ్ అండ్ నోడల్ ఆఫీసర్ మీరు వాళ్ళకి నాయకత్వంగా వహించగలిగితే జిల్లా ఆఫీసర్లుగా మేము ప్రతి జిల్లా ప్రతి మండలానికి కానివ్వండి ప్రతి గ్రామానికి కానీ వెళ్ళే వెసులుబాటు కొన్ని సందర్భాలు ఉండదు సార్. మాకు నెలలో 16 మండలాలే ఉన్న నెలలో 30 రోజులు ఉన్నా కూడా నెలలో 20 రోజులు ఏదో ఒక సమావేశాలని మీటింగ్లని ఇట్లా పోతూ ఉన్నాయి. ఆ 10 రోజుల్లో ఉన్న వెసులుబాటు బట్టి మేము వస్తూ ఉన్నాం. మీరు అక్కడ మండలాల్లో ఆ మున్సిపాలిటీలో ఉండేవాళ్ళు కాబట్టి మీరు కానీ కొంచెం కాన్సన్ట్రేట్ చేసుకోగలిగితే ఈ పథకం ద్వారా మనం బెనిఫిట్ పొందుతామని చెప్పి తెలియజేస్తూ సమావేశానికి ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా సార్ మీకు కూడా. ఎందుకంటే మీ వేరే మీటింగు హై లెవెల్ జరిగే మీటింగ్లో కూడా 1-2 సార్లు మీటింగ్ పిలిచినందుకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సభను ఉద్దేశించి తమరు మాట్లాడే ముందుగా సార్ ఇంకొకళ్ళు మన కళాజాత వాళ్ళతోటి తమర సమక్షంలో ఒక పాట పాడుతూ ఉన్నారు సార్ వాళ్ళు. నవ రిక్వెస్ట్ గంగాధర్ గారు
అనరా. ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ప్రజల మేలుకే ముందుకు ముఖ్యమంత్రి ప్రజల మేలుకై ముందుకు వచ్చి ప్రజల జీవితంలోన ఈనాడు పెద్ద పెద్ద వెలుగును తెచ్చే సూర్యాఘర్కు జై జై అనరా. జై జై అంటూ పల్కరా లేరా. ప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే మనమంతా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే మనమంతా ప్రతి ఇంటిపై సోలారు పలకాలే పెట్టాలండి. జై జై అంటూ పల్కరా లేరా దేరా మన సూర్యాఘరుకు జై జై అనరా. జై జై అంటూ పల్కరా లేరా దేరా మన సూర్యాఘరుకు జై జై అనరా. చాలా మంచిది, సంతోషం. అందరూ ఈరోజు ఇక్కడ సమైక్యమై సూర్యఘర్ కార్యక్రమం గురించి అవగాహన సదస్సు ఏర్పడినందుకు పీడి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. దీని గురించి ఉదయం నుంచి అందరూ నాకు తెలిసి మాట్లాడి ఉంటారు. బ్యాంకర్స్ మాట్లాడారా? బ్యాంకర్స్ చెప్తున్నారు, అధికారులు చెప్తున్నారు, అలాగే పవర్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా చెప్తున్నారు. కాబట్టి మీకు అందరికీ అర్థమైంది అనుకుంటూ ఉన్నాను. సో పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అంటే మనం అనుకుంటే ఫ్రీ బిజిలీ యోజన ఇది. సో దీన్ని ప్లాన్ ఫ్రీ బిజిలీ స్కీమ్, ఫ్రీ ఎలక్ట్రిసిటీ. నార్మలీ మనకు సో ఎలక్ట్రిసిటీ బిల్ నెల అయిపోగానే ఎలక్ట్రిసిటీ బిల్ వస్తుంది, కట్టకపోతేనేమో ఎలక్ట్రిసిటీని కట్ చేస్తారు. ఇది కామన్ కదా, అందరికీ బిల్ కట్టకపోతే ఎలక్ట్రిసిటీ కట్ అవుతుంది. సో కొన్ని ప్రాంతాల్లో అయితే బిల్లు ఇంకో 3 రోజులు 2 రోజులు డిలే అయినా కూడా కట్ చేసేస్తుంటారు. ఆటోమేటిక్ కూడా ఉంటుంది, కట్ అయిపోతుంది. సో ఎప్పుడు మనకి ఇప్పటివరకు తెలిసిండేది ఏంటి, మనము బిల్లు కట్టాలి, ఎలక్ట్రిసిటీ బిల్ మనం కట్టాలి. కానీ ఇప్పుడు ఎలాగొస్తుంది, ఎలక్ట్రిసిటీ వాళ్ళు మనకు బిల్ కడతారు, ఎలక్ట్రిసిటీ వాళ్ళు వచ్చి మీకు బిల్ కడతారు. సో గత 3 నెలల్లోనే మన జిల్లాలోనే 22 లక్షల బిల్లు ఎలక్ట్రిసిటీ వాళ్ళు మీకు కట్టారు. ఎవరైతే ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకుని ఉన్నారో 500 కుటుంబాలు మన జిల్లాలో, కేవలం వాళ్ళకి 22 లక్షలు డిపార్ట్మెంట్ వెళ్ళి వాళ్ళకి అమ్మ ఇదిగో మీరు తయారు చేసిన ఎలక్ట్రిసిటీ, మీరు ఉత్పత్తి చేసిన ఎలక్ట్రిసిటీ ఇక మేము మీకు బిల్లు ఇస్తున్నాం తీసుకోండి అని ఇచ్చి వచ్చారు. అంటే ఇది రివర్స్ అయ్యింది ఇప్పుడు. సో ఇది ఈ 500 మందికే కాదు, జిల్లాలో ఉన్న 7 లక్షల కుటుంబాలు కూడా ఈ ప్రకారంగా బెనిఫిట్ పొందాలనేదే మా ఉద్దేశం. సో దీనికోసము మీరందరూ సహకారము, మీరందరూ దీన్ని అర్థం చేసుకొని సో మేము ఇంటికి వెళ్ళి దీని గురించి ఆలోచించి మీకు రిజిస్టర్ చేయడానికి కానీ, మీకు బ్యాంక్ లోన్ టైప్ చేయడానికి కానీ, వచ్చి మీకు ఇన్స్టాల్ చేయడానికి కానీ అన్నీ సంసిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు కావాల్సింది మీరు దీనికి సిద్ధం అవ్వాలి. ఎస్, ఇది ఏదో ఇక్కడ ఎక్కడో జరిగిండేదో లేదా ఏదో బుక్లో ఉండేది మీకు చెప్పట్లేదు. సో మీ ఊర్లోనే ఇక్కడే ఆల్రెడీ 500 మంది, మన జిల్లాలో ఈరోజు 601 మంది ఆల్రెడీ రిజిస్టర్ అయ్యారు, వాళ్ళకి ఇన్స్టాల్ అయ్యారు. రిజిస్టర్ చేసిన నెక్స్ట్ నెలలోనే వాళ్ళకి బిల్లు లేదా సగం అయిపోతూ ఉంది లేదా మొత్తం 0 అయిపోతూ ఉంది. సో అది కంటిన్యూస్గా ప్రొడక్షన్ మొదలు పెడితే తిరిగి వీళ్ళే వచ్చి మీకు బిల్లు కడతారు. సో ఇప్పుడు నెల అయిపోగానే వాళ్ళు వచ్చి బిల్లు కట్టి నిలబడడం కాదు, మీరు వెయిట్ చేయాలి, రండి వచ్చి మా బిల్లు మాకు కట్టండి అని మీరు అడగాలి. సో ఈ లెవెల్కి వస్తుంది. అందుకోసమే గౌరవ ప్రధానమంత్రి గారు అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా వినూత్నంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంతకుముందు సోలార్ ప్లాంట్స్ ఎక్కడ ఉన్నారంటే పెద్ద ఇండస్ట్రీ మీద ఎక్కడో పెట్టారు, అక్కడెక్కడో ఎండిపోయిన ప్రాంతాల్లో నేను ఎండలు ఎక్కువ ఉన్న చోట పెట్టుకొని చేస్తున్నారు. ఇప్పుడు కర్ణాటకలో పావగడ ఒక ఏరియా ఉంది, ఏషియాలోనే పెద్ద సోలార్ ప్లాంట్ పెట్టారు, అక్కడ సోలార్ ప్రొడక్షన్ ప్లాంట్. అలాగే కర్నూలు దగ్గర పెట్టారు. సో ఇట్లా ఎక్కడో ఉండదు కాదు, ఇప్పుడు ప్రతి ఇంటి మీద ఉండాలని ఒక రెవల్యూషనరీ నిర్ధారం చేసుకొని ప్రైమ్ మినిస్టర్ గారు అలాగే మన చీఫ్ మినిస్టర్ గారు చేస్తున్నారు. కాబట్టి దీన్ని మనం అర్థం చేసుకోవాలి ఎవరి కోసమని. ఓకే, ఒకటేమో సరే ఓకే ఇక్కడ ఏమైంది, కొంతమంది ఇప్పుడు యావరేజ్ కన్జంప్షన్ చూసుకుంటే మనకు నెలకి గ్రామీణ ప్రాంతాల్లో 100 నుంచి 150 యూనిట్స్, అర్బన్ ప్రాంతాల్లో 300 యూనిట్ కన్జ్యూమ్ చేస్తున్నాము. దానికి మహా అంటే బిల్ ఎంత వస్తుంది, 600 రూపాయలు, 700 రూపాయలు, 1000 రూపాయలు, ఓకే 1500 రూపాయలు వస్తుంది, అంతే కదా, కట్టుకేయచ్చు కదా, ఇది ఎందుకు అని ఆలోచించుకోవచ్చు కొంతమంది. అంటే అంత ఏం పెద్ద లేదు కానీ 10,000 కట్టట్లేం కదా, 300 కదా కడుతున్నాం, 500 కదా కడుతున్నాం. కానీ ప్రైమ్ మినిస్టర్ ఎలా ఆలోచిస్తారంటే ప్రతి రూపాయి ఇంపార్టెంట్, అది నాకన్నా బాగా మీకు తెలుసు. సో ఎట్లాగా మనం రూపాయి కూడబెట్టి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున డ్వాక్రా ఒక సంస్థగా ఎదిగింది. దీన్ని మన రాష్ట్రంలోనే కాదు ఇడీ దేశానికి, ప్రపంచానికి ఒక ఆదర్శప్రాయంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ ఇది. సో ఇటువంటి ఆంధ్రప్రదేశ్లో మనం చేసే ఎఫర్ట్ ఇది చిన్నగా స్టార్ట్ అవుతుంది, కానీ ఇది స్టార్ట్ అయిన తర్వాత ఎలాగా ఒక పెద్ద వృక్షంగా మారుతుంది. సో అటువంటి దానికి ఈరోజు మనం ఇక్కడ నాంది పలుకుతున్నాం. ఎన్టీఆర్ జిల్లాలో నేను వచ్చి చూడగానే దీన్ని ఏంటి ఇంత మంచి కార్యక్రమం ఉంది, ఇంత మంచి అంటే లైక్ ఇది ఇంత పెద్దగా చేయాలి కదా, ఎందుకు చిన్న చిన్న టార్గెట్ పెట్టుకొని 100, 200 చెప్తున్నారంటే, సార్ చెప్పలేదు సార్, ఎవరికి తెలియదు దీని గురించి. అదే ఏంటి నాకు చెప్పండి ఫస్ట్, నేను కూర్చోబెట్టి వింటే
అవకాశం వస్తే నేను కూడా పెట్టించుకుంటాను దీంట్లో. ఎందుకు బిల్ కట్టాలి అవసరం ఉండదు, ఎలక్ట్రిసిటీ బిల్. ఓకే సరే, దానికి ఏమైనా నేను ఎక్కువ కష్టపడాలా అవసరం లేదు. లోన్ ఇవ్వడానికి ఇంకా బ్యాంకు ఉన్నారు, వచ్చి ఇన్స్టాల్ చేయడానికి కంపెనీ ఉంది. ఓకే రిజిస్టర్ చేసుకున్నది ఒకటే, అది మొబైల్లో ఓటీపీ వస్తుంది, రిజిస్టర్ అవుతుంది. ఇంత ఈజీగా ఉంది, దీన్ని ఎందుకు వెళ్ళలేదంటే సార్ చెప్పింది లేదు సార్, ఇంకా ఇది బిగినింగ్ స్టేజ్లో ఉంది, ఎవరికి తెలియదంటే అందుకే వెంటనే చెప్పాను. సో ఎవరెవరితో మనం మాట్లాడాలి, బ్యాంకర్స్తో మాట్లాడాలి, వాళ్ళతో మాట్లాడాను, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. అందరికీ సార్ వచ్చిన వాళ్ళందరికీ ఇస్తున్నాం సార్, ఎవరికి కాదనట్లేదు. సరే ఇంకా ఎలక్ట్రిసిటీ వాళ్ళతో మాట్లాడి ఏంటంటే మీకేమైనా సమస్య ఉందా సార్? లేదు సార్, ఎలక్ట్రిసిటీ ఎవరైతే కనెక్షన్ ఉన్నాయో అడిగిన వాళ్ళందరికీ వాళ్ళకు కూడా ఇస్తున్నామని చెప్పారు. మరి ఎక్కడ ప్రాబ్లం ఉందని సార్ ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి దీని గురించి ఇంకా తెలియదు అని చెప్పారు. సో దానికోసమే ఈరోజు మిమ్మల్ని అందరినీ పిలిచాము. ఎందుకంటే మీరు ఒక్కొక్కరికి వచ్చిన వాళ్ళు ఒక్కొక్క గ్రామానికి రిప్రజెంటేటివ్, అక్కడ ఉన్న ప్రతి మహిళలకి, అక్కడ ఉన్న ప్రతి కుటుంబాలకి మీ ద్వారా ఈ మెసేజ్ వెళ్ళాలి. ఓకే పిఎం సూర్య గారు మనం ఇన్స్టాల్ చేసుకుంటే, ఇది ఇన్స్టాల్ చేసి ఇప్పుడైతే అలా కనిపిస్తున్నాయి ప్యానల్స్, సో అవి వచ్చి 25 సంవత్సరాలు ఉంటాయి మన ఇంటి మీద. సో ఏమేవో దానికి గ్యారంటీ కూడా ఉంటుంది. సో ఒకసారి పెట్టాక ఇప్పుడు ఏదో బ్యాంక్ లోన్ చెప్తున్నారు, అది మళ్ళీ ఏదో పెద్దగా లోన్ కట్టాలా ఈఎంఐ అనుకోకండి. ఇప్పుడు ఏదో ఎలక్ట్రిసిటీ బిల్ కడుతున్నాము 500 రూపాయలు, 600 రూపాయలు, 1000 రూపాయలు. సో అట్లాగే ఇక్కడ ఎలక్ట్రిసిటీ బిల్ తగ్గిపోతుంది కాబట్టి అదే అమౌంట్ని బ్యాంకే కట్టుకుంటాము. సో 10 సంవత్సరాలు, అది 5 నుంచి 10 సంవత్సరాలు ఉంటుంది. అది కట్టిన తర్వాత ఇంకా మిగతా 15 సంవత్సరాలు ఏదైతే ఉంటాయో అది ఫ్రీగా మన దగ్గర ఉంటుంది. అయిన తర్వాత ఎక్కడ బిల్లు కట్టాల్సిన అక్కర్లేదు, మనకే ఆదాయం తీసుకొస్తుంది. సో ఒకసారి ఇన్స్టాల్ చేస్తే మనం వెళ్ళి చూడాల్సిన అక్కర్లేదు, దాంతో రోజు మాట్లాడాల్సిన అక్కర్లేదు, మెయింటైన్ చేయాల్సిన అక్కర్లేదు. దానంతటి దానిపైన ఉంటుంది, మనకు నెలకి జీతాల్లాగా డబ్బులు పంపిస్తూ ఉంటుంది. ఇది పిఎం గారి ఆలోచన. ఓకే సో మీరు ఎంత కష్టపడి సంపాదిస్తూ ఉన్నారో అందుతో పాటు సూర్య గారు అంటే ఈ సోలార్ లైట్ నుంచి కూడా మీకు ఆదాయం రావాలి, దీనివల్ల పేదరికం తగ్గించే దాంట్లో ఎంతో కొంత ఇటువైపు నుంచి కూడా హెల్ప్ అవ్వాలని కార్యక్రమం ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకురావడం జరిగింది. సో ఇది కాకుండా ఇంకా ఒకటి డబ్బు అదా అవ్వడం. సో ఇది కాకుండా ఇంకేం అదా చేస్తున్నాం మనము. సో పిఎం గారు ఆలోచన ఏంటంటే వచ్చే 25 సంవత్సరాల్లో 100 బిలియన్ యూనిట్స్, అంటే దీంట్లో ఇప్పుడు ఒక ఇంట్లో పెడితే ఇది 2 కేవీ 3 కేవీ పెట్టుకుంటే 360 యూనిట్స్ వస్తాయి. అట్లాగా మొత్తం దేశంలో 10,000 బిలియన్ యూనిట్స్ క్రియేట్ చేస్తే మనము ప్రొడ్యూస్ చేస్తే వచ్చే 25 సంవత్సరాల్లో సో 720 కోట్ల టన్స్ కార్బన్ డైఆక్సైడ్ తగ్గించిన వాళ్ళు అవుతాము. కార్బన్ డైఆక్సైడ్ అదేంటి ఇక్కడ ఎత్తగా వచ్చింది అంటారు కదా. సో మనకు వచ్చే కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? బొగ్గు కాలిస్తే అక్కడి నుంచి వస్తుంది, మనకు థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి. బొగ్గు కాల్చినప్పుడు అక్కడ వచ్చే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ వాతావరణంకి వెళ్తుంది. అక్కడ ఆక్సిజన్ తగ్గుతుంది, ఓజోన్ హోల్ పడతాయి. ఓకే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అవుతుంది, గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది. అంటే పర్యావరణం పరంగా కూడా కార్బన్ డైఆక్సైడ్ తగ్గించడానికి ఏదైతే మన ఈ ఇంధనాలు ఉన్నాయో, ఈ బొగ్గు, పెట్రోల్, డీజిల్, దీని మీద డిపెండెన్స్ తగ్గించడానికి కూడా ఇది ఒక మంచి కీలకం. ఇది ప్రైమ్ మినిస్టర్ గారు, సీఎం గారు చెప్పాల్సిన అవసరం లేదు, మనమే మనం స్టార్ట్ చేయాలి. ఎందుకు? ఎవరి కోసం? మనం సమాజం మంచి సమాజం ఉండాలి, మంచి సమాజం ఉండాలి, మనం అంత బాగా ఉండాలని ఎవరి కోసం కోరుకుంటున్నాము? మన కోసం, మన పిల్లల కోసం, వాళ్ళ పిల్లల కోసం. ఉన్నదంతా బొగ్గునంతా ఇప్పుడే కలెక్ట్ చేస్తే ఏముంటుంది పిల్లలకి, వాళ్ళ పిల్లలకి ఏముంటుంది? దానికోసమైనా ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరు చెప్పకపోయినా మనంతా మనం చేయాలి, కానీ చెప్పి మంచి సబ్సిడీ కూడా ఇచ్చి చేయండి అని చెప్తున్నాను. ఇంతకన్నా మంచి అవకాశం ఏదైనా ఉందా? ఓకే అందుకోసం ఇది కంపల్సరీ అందరికీ వెళ్ళాలి, అందరూ ఇది చేయించాలి. దీనికి 3 కేవీ అంటే దీంట్లో ఏంటంటే 1 కేవీ అంటే కిలోవాట్, 2 కిలోవాట్, 3 కిలోవాట్ సబ్సిడీలో ఉంది. ఇంతకన్నా ఎక్కువ కూడా పెట్టించుకోవచ్చు. అంటే ఇది ఒక ఇన్వెస్ట్మెంట్లా కూడా ఇది చేసుకుంటే మీకు ప్రతి నెల దాని నుంచి ఇన్కమ్ కూడా వస్తూ ఉంటుంది. దానికి కావాల్సిన లోన్ కూడా బ్యాంకర్స్ ఇస్తారు. ఇప్పుడు స్కీమ్లో పరంగా అంటే సబ్సిడీ వరకు ఉంది కాబట్టి 3 కిలోవాట్ల వరకు చెప్తాము. కొంతమంది 6 కిలోవాట్ పెట్టించుకునే వాళ్ళు ఉన్నారు, 10 కిలోవాట్ పెట్టించుకునే వాళ్ళు ఉన్నారు. అంటే ఇంటి పైన ఇది ఉంటుంది కాబట్టి రూఫ్ టాప్, దానికి సబ్సిడీ లోన్స్ వస్తాయి. సబ్సిడీ మాత్రం 3 కిలోమీటర్ వరకు వస్తే మిగతా దానికి లోన్కు ఇస్తారు. సో ఆ లోన్ తీర్చడానికి అక్కడే ఆదాయం కూడా దాని నుంచే వస్తుంది. సో కాబట్టి ఇది అందరికీ వెళ్ళాలి. దయచేసి దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మీరు చెప్పే ముందు మీరు ఫస్ట్ రిజిస్టర్ కండి, మీరు రిజిస్టర్ అయ్యి మీరు పెట్టించండి. అదైన తర్వాత చూపించండి మిగతా వాళ్ళకి, చూడండి ఇంత చక్కగా ఉంది, ఇది ఇంత త్వరగా వచ్చింది అని చెప్తే అప్పుడు నమ్ముతారు. సీయింగ్ ఈజ్ బిలీవింగ్. అందుకే మన ఆఫీసర్స్ కూడా చెప్పింది ఏంటంటే సచివాలయం సిబ్బంది కానీ నేను కానీ మన ఆఫీసర్స్ ఫస్ట్ వాళ్ళు ఇన్స్టాల్ చేయించండి, మీ ఇంట్లో ఉన్న ఫోటోలు పెట్టండి నాకని అడిగాను. సో అట్లాగే మీరు కూడా మీ ఇంట్లో ఫస్ట్ దీన్ని నెక్స్ట్ 1 వారంలోనే రిజిస్టర్ కాండి. సో ఇంకా వినూత్నంగా సీఎం గారు SC STలకి అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇన్స్టాల్ చేస్తామని ఇప్పుడే అనౌన్స్ చేశారు. అది కూడా జీవో కూడా వస్తుంది. సో వాళ్ళకి దాదాపుగా 70,000 SCs, 13,000 STs, సో 86,000 వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. సో ఇది కూడా ఉపయోగం. వాళ్ళు కూడా అంతగా లిమిట్ కాకుండా 2 కేవీ 3 కేవీ కాకుండా ఇంకా ఎక్కువ పెట్టుకోవాలనే ఆలోచనతో వచ్చి కొంచెం బ్యాంక్ లోన్ కూడా తీసుకొని పెట్టుకుంటే ఇది
మనకు మంచిది, మన సమాజానికి మంచిది, మన పర్యావరణానికి మంచిది, మన పిల్లలకి మంచిది అనేది నా ఉద్దేశము. సో దీంట్లో మీ సలహాలు కూడా ఏమైనా ఉంటే చెప్పండి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మీ దగ్గర ఉన్న అన్ని సచివాలయం సిబ్బంది గురించి దీనికి డౌట్స్ అడగవచ్చు. తర్వాత ఎవరైతే వివోలు మీకు ఈ సమైక్య మండల సమైక్య వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా దీని గురించి చెప్పడం జరిగింది. ఎలాగో మీ పీడీ అలాగే మీ ఏపీఎంస్ ఏదైతే ఉన్నారో వీళ్ళకి కూడా చాలా దీని గురించి విస్తృతంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. రిజిస్టర్ చేసుకోవడానికి ఎక్కడ వెళ్ళాలి సార్, నా దగ్గర మొబైల్ ఉంది అంటే అట్లాగానే ఉంటే మొబైల్లో కూడా రిజిస్టర్ అవ్వచ్చు. అయినా మీకు ఇబ్బంది ఉందంటే సచివాలయం దగ్గరికి వెళ్ళండి, లేదా మీ దగ్గర వచ్చి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారిని అడగండి, సచివాలయం సిబ్బందిని అడగండి, మీ ఏపీఎంని అడగండి, రిజిస్టర్ చేయించి ఇస్తారు. దీనికి కావాల్సిందంతా మీకు ఎలక్ట్రిసిటీ బిల్ ఒకటి ఉండాలి, ప్లస్ మీకు ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఓకే, దీంతో చెక్ బుక్ కూడా అడుగుతున్నారు రిజిస్ట్రేషన్కి. ఇది ఎవరు ఎలక్ట్రిసిటీ చెక్ క్యాన్సల్ చెక్ ఒకటి అడుగుతారు. సో అందుకే బ్యాంకర్స్ ఏదైతే అకౌంట్ ఓపెన్ చేస్తారో సో దయచేసి వాళ్ళకి చెక్స్ కూడా ఇష్యూ చేసే కార్యక్రమం చేపట్టండి. బికాజ్ అది నేను మొన్న రిజిస్టర్ చేస్తుంటే చెక్ బుక్ క్యాన్సల్ చెక్ అడిగింది. సో అప్పుడు అనిపించింది. సో అదొకటి ఇంపార్టెంట్. సో టెక్నికల్ ఏది ప్రాబ్లం పెద్దగా లేదు, ఇది చాలా సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, త్వరగా చేయొచ్చు. సో మీరందరూ అర్థం చేసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్ళి మన జిల్లాని పిఎం సూర్య గారిలో నంబర్ 1 చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అది నా విన్నపం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ పోస్టులు అనేది ఇవ్వడం జరిగిందమ్మా, అందరికి ఇచ్చామండి. అందరూ పైకి లేసి పట్టుకోండి, పైకి లేసి ఈ విధంగా పట్టుకోండి. అందరూ సభకి ఇచ్చేసిన అందరూ కూడా అందరికీ ఈ పోస్టుల్లో అవగాహన కొరకు ఇవ్వడం జరిగింది. రేపు మళ్ళీ మీరు కార్యక్రమాల్లో మళ్ళీ మీరు గ్రామస్థాయి మీటింగ్లు పెట్టుకున్నప్పుడు కూడా దీని మీద వివరంగా చెప్తారని ఒక ముఖ్య ఉద్దేశంతో మీకు ఈరోజు ఈ చూపించడం జరుగుతుంది. థ్యాంక్స్ అందరూ సరే అందరూ కూర్చొని పైకి లేపండి అమ్మా. మళ్ళీ ఎవరికైనా ఫోటోకి ఈజీగా ఉంటుంది, స్టెప్ వారీగా ఉంది కాబట్టి కూర్చొని ఎట్లా చూపించండి, కూర్చొని ఎట్లా చూపించండి. అందరికీ పోస్టులు ఇవ్వడం జరిగింది, కూర్చొని చూపించండి. సోలార్ రూఫ్ టాప్ ఇప్పుడు ఇందులో మీకు ఇచ్చిన తగ్గించుకోండి అనేది నేను సోలార్ రూఫ్ టాప్ నిర్మించుకోండి అని చెప్తాను. మీరు విద్యుత్ బిల్లు తగ్గించుకోండి. పొదుపే కదా మనకి, ఇక్కడ కూడా తగ్గించుకోండి పొదుపు. సోలార్ రూఫ్ టాప్ నిర్మించుకోండి, సోలార్ రూఫ్ టాప్ నిర్మించుకోండి, సోలార్ రూఫ్ టాప్ నిర్మించుకోండి, సోలార్ రూఫ్ టాప్ నిర్మించుకోండి. థ్యాంక్ యూ. గౌరవ జిల్లా కలెక్టర్ వారి యొక్క చేతుల మీదుగా సంజా మహిళా ఉత్సవాన్ని ఈ నెల 26వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మనము స్టెల్లా మేరీస్ కాలేజీలో నిర్వహించాను. ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు గౌరవ జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.